అండి వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు నేను చూపిస్తున్న వీడియోలో రెసిపీ వచ్చేసి స్వీట్ మిల్క్ బాల్స్ అండి. మీ పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ అడిగితే ఇది ఇన్స్టెంట్గా చేసి పెట్టేయండి. దీనికి పెద్దగా టైం కూడా పట్టదు, 15 నిమిషాల్లో చేసి వచ్చండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. దీని ప్రాసెస్ విధానం వచ్చి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్లో 1/3 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ని తీసుకోవాలి. అలాగే 3 స్పూన్ల వరకు షుగర్ను కూడా తీసుకోవాలండి. ఇక్కడ పాలు 200 ml వరకు తీసుకుంటున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి, పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఈ పాలు కార్న్ఫ్లోర్లో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలండి. షుగర్ అనేది కరగనవసరం లేదండి. ఈ కార్న్ఫ్లోర్ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కలుపుతూనే ఉండాలండి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇది కలుపుతున్నప్పుడు ఇలా మనకి 3 నిమిషాలకి ఇలా ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుందండి. ఈ ఉండలండి బాగా కలుపుతూ కరగదీసుకోవాలండి. అసలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. మనకి ఇలా 5 నిమిషాలకి ఇలా దగ్గర పడడం స్టార్ట్ అవుతుందండి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఫ్లేమ్ మీడియం నుంచి సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ అనేది ఇలా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూనే ఉండాలి. చూడండి, మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఇలా దగ్గర పడినప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఈ బటర్ ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ బటర్ కరిగినంత వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఈ బటర్ కరిగిపోయినాక ఇంకో టేబుల్ స్పూన్ బటరును 1 పావు టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నానండి. వెనిలా ఎసెన్స్ ప్లేస్లోని ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ బటర్ వేసుకోవడం వల్ల ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి కార్న్ఫ్లోర్ అనేది. ఇదంతా దగ్గరగా వచ్చినంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా మనకు ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని సైడ్ పెట్టుకోవాలి. ఇలా సైడ్ పెట్టుకున్నాక 1 నిమిషం 2 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలండి స్పాచులర్తోనే. కలుపుకొని ఇది బాగా చల్లారాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పై పార్ట్ అనేది చల్లారినప్పుడు డ్రై అవ్వదు. ఒక 5 నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను. ఇది బాగా చల్లారిపోయిందండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లోని చిన్న చిన్న ముద్దలు తీసుకుని చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోవాలండి. వీటిని చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ని చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ చేసుకున్న వాటిని ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని తీసుకున్నానండి. వీటిని మిల్క్ పౌడర్లో వేసుకొని బాగా ఈ బాల్స్కి మిల్క్ పౌడర్ కోట్ చేసుకోవాలండి. ఇలా మిల్క్ పౌడర్ కోట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. వీటిపైన నేను కొంచెం కోకో పౌడర్ని స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇలా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది వాళ్ళు తినడానికి, పిల్లలు తినడానికి. అంతేనండి, మిల్క్ బాల్స్ రెడీ అయిపోయేవి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.